హాయ్ ఫ్రెండ్స్! నేను మీ మమత. వెల్కమ్ బ్యాక్ టు మమతాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో గోకరకాయని స్పెషల్‌గా పాలు పోసి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ముందుగా మా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూసిన వాళ్ళైతే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గోకరకాయని ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఈసారి స్పెషల్‌గా పాలు పోసి చేసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. ముందుగా గోకరకాయలన్నిటిని కూడా సైడ్స్ అదంతా కూడా రిమూవ్ చేసి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నెలోకి వాటర్‌ని తీసుకొని ఈ గోకరకాయలన్నిటిని కూడా ఇందులో వేసి శుభ్రంగా కడుక్కొని ఒక స్టెయినర్‌లోకి గాని, గిన్నెలోకి గాని వీటి వాటర్ అంతా పోయేలాగా వడగట్టుకోవాలి. ఇప్పుడు మనం వీటిని ఒక పక్కన పెట్టుకొని కర్రీని స్టార్ట్ చేద్దాం. ఆలోపు ఈ వాటర్ అంతా కూడా రిమూవ్ అయిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి లేదా గిన్నె పెట్టుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్‌ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఒక టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ పోపు గింజలు, శనగపప్పు, ఆవాలు యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా తరిమి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని, అలాగే 2 రెబ్బల వరకు కరివేపాకుని యాడ్ చేసుకొని, అలాగే సన్నగా తరిమి పెట్టుకున్న ఆనియన్స్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆనియన్స్ అనేవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ పూర్తిగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న గోకరకాయల్ని యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే గోకరకాయల్ని ఇలా డైరెక్ట్‌గా వేయకుండా మనం కుక్కర్‌లో ఉడకబెట్టుకొని వాటర్ రిమూవ్ చేసి కూడా ఏసుకుంటే చాలా సూపర్‌గా ఉంటుంది. అలా కూడా ట్రై చేయొచ్చు. లేదా ఇలా కూడా ఏసుకోవచ్చు. ఎలా చేసినా కూడా బావుంటుంది. ఇప్పుడు 5-10 మినిట్స్ తర్వాత మగ్గిన తర్వాత ఒక స్పూన్ అల్లాన్ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకొని మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి మరో 10 మినిట్స్ వరకు. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్‌ని యాడ్ చేసుకొని, అలాగే కారాన్ని కూడా రుచికి సరిపడా యాడ్ చేసుకోవాలి. ఈ కారం, ఉప్పు అంతా కూడా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇవి ఉడికించేటప్పుడు మాత్రం గ్యాస్ సిమ్‌లోకి టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే గోకరకాయలనేవి చాలా బాగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు మనం దీంట్లో పాలని యాడ్ చేసుకుందాం. కాచి చల్లార్చినవైనా సరే లేదా పచ్చి పాలైనా సరే ఇందులో ఒక గ్లాస్ వరకు యాడ్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు మసాలా గనుక యాడ్ చేయాలనుకుంటే మాత్రం పాలు వేయకముందే కొద్దిగా యాడ్ చేసి కుక్ అయిన తర్వాత పాలని యాడ్ చేసుకుంటే బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది అండ్ బాగా కుక్ అవుతుంది. మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇప్పుడు పాలు పోసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే కర్రీ అంతా కూడా గ్రేవీలాగా చాలా బాగా కుదురుతుంది. ఇప్పుడు 3 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి కర్రీ అనేది గ్రేవీతో పాటు చాలా బాగా వచ్చిందండి. అంతేనండి సింపుల్. గోకరకాయని ఎప్పుడు చేయాలనుకున్నా కూడా ఈ విధంగా ట్రై చేయండి. సూపర్‌గా ఉంటుంది అండ్ సూపర్‌గా ఉందని మీరే కామెంట్ చేస్తారు. ఇంకా గోకరకాయల్ని కుక్కర్‌లో ఉడకబెట్టి చేస్తే కూడా ఇంకా చాలా బాగా ఉంటుందండి. అలా కూడా ట్రై చేయొచ్చు. నా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.